ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం అంగన్వాడీ ఉద్యోగులు ఐసీడీఎఫ్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేస్తున్న సమ్మె శుక్రవారం 18వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 9 మంది అంగన్వాడీ ఉద్యోగులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. నిరాహార దీక్షలో కూర్చున్న వారిలో ఎస్కే ఫాతిమా, కె అనిత, జి సుమలత, ఏ పద్మజ, జి పుష్పలత, టి విశ్వవాణి, ఎం చెంచులక్ష్మి, జి నాగలక్ష్మి, ఏ శివరాజేశ్వరులు ఉన్నారు. ఈ సందర్భంగా దర్శి డివిజన్ సిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు లక్షల జీతాలు తీసుకుంటూ తక్కువ వేతనాలు తీసుకుంటున్న అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం భావ్యం కాదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 రూపాయలు మాత్రమే ఇవ్వాలని కోరుతున్నామని, ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని, ధరలకు అనుకూలంగా వేతనాలు ఇవ్వమని అడిగామని అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె ఆగదని, కొనసాగించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి వాళ్ళకేమో లక్షల దేశాలు తీసుకునే వాళ్ళకి అంత సౌకర్యంతో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. మనకి జీతాలు పెంచాలనే వాటికి డబ్బులు లేవు. ఎక్కడే పోతా ఉంది సంపద అంతా? వీళ్ళ మధ్య మీద ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉంది. ఇంతకుముందు జగన్ రాకముందు అమ్మినటువంటి ఒక బాటిల్ రేట్ ఎంత, ఈ రోజున బాటిల్ రేట్ ఎంత? చదువుతుంటే ఎప్పుడు కప్పుకోవాలి, ఎండ కాస్తుంటే నెత్తి మీద గొడిగప్పుకోవాలి. ఇది తన కాపాడుకోవడానికే కదా.